శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఇంతొచ్చే పచ్చడి చేశాను. ఇంతొచ్చే పచ్చడి ఇంతే కొబ్బరి చెక్క ఉంటే దాంట్లో ఏమి వేయాలో వేసి చేశాను ఈ పచ్చడి. చూసారా? ఇది ఇంత వేసుకున్నాం అనుకోండి అన్నంలోని, అన్నం అంతా తినేయచ్చు. మరి అంత బాగుంటుంది. మరి కొంచెం పచ్చడి అయితే ఇలా శనికాల మీద నూరేసుకునేవారు పూర్వం. నేను మరి చేసే విధానం మరి పెద్ద వీడియో తీశాను, ఒక 7 నిమిషాలు వచ్చింది. చక్కగా వీడియో చూడండి. చూస్తే ఎలా చేసాను అనేది తెలుస్తుంది. ఇందులో ఎండుమిరపకాయ గింజలు వేసానండి, వేయించి. మరి కమ్మదనం చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత మంచి సువాసన కూడా ఉంటుంది ఎండుమిరపకాయ గింజలకి. పూర్వం కారం ఆడించుకున్నప్పుడు కానీ గింజలు తీసుకుని ఉంచుకుని మరి తాలింపుల్లో వేసుకునేవారు, ఇలా పచ్చళ్ళలో వేసుకునేవారు. మా అమ్మ చేసే పనే నేను చేశాను. ఇంత వచ్చే పచ్చడి హీరో వచ్చేసాను. ఇంత వచ్చే పచ్చడి ఇంకో రకంగా కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూసిన తర్వాత అది చూపిస్తాను. పెద్ద వీడియో చూడండి పచ్చడి ఎలా చేశాను అనేది, చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు కూడా మిక్సీ గిన్నెలో కూడా ఇలా చేసుకోవచ్చు. నేనంటే శనగల సౌకర్యం ఉండి చేశాను. మరి ఇలాగ అందరికీ ఉండదు కదా, లేదు కలం ఉంటే కలంలో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పచ్చడి రుచి అండి. పూర్వం ఇలా చేసుకునేవారు, ఇలాంటివి తిన్నారు కాబట్టి అంత బలంగా ఉన్నారు. ఇప్పటికీ బలంగానే ఉన్నారు అప్పుడు వాళ్ళు. చూసారా? నచ్చిందా? ఇది ఇంత వచ్చే కొబ్బరి పచ్చడి. చక్కగా ఈ చిన్న చెక్క ఉందండి, ఈ చెక్కే చేసేసి చక్కగా మరి ఇదిగో చూపిస్తున్నాను కదా. మరి పెద్ద వీడియో చూడరా, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి చేస్తేనే కదా మరి నేను ఎదరికెళ్ళేది.